నమస్తే మా ఊరు మా వార్తలకు స్వాగతం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ మంత్రి హరీష్ రావు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. దూలం లెక్క పెరిగిన ఓ సన్నాసి రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని తనకు సవాలు విసిరాడు అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు హరీష్ కౌంటర్ ఇచ్చారు. తన ఎత్తు మీద ఎందుకు అసూయ, నువ్వు లిల్లీపుట్ అంతా ఉన్నావు అనలేనా అంటూ హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి మాటలు మోరీల కంపును మించాయన్నారు. రుణమాఫీ ఎక్కడ అయింది, చిల్లర మాటలు ఆపి నీ కొండారెడ్డిపల్లి వెళ్లి అడుగుదాం పదా అని సవాలు విసిరారు. మాట తప్పిన సన్నాసివి నువ్వు కాదా అంటూ హరీష్ రావు ఫైర్ అయ్యారు. తాటి చెట్టంతా వెరిగిండని, దూలమూల వెరిగిండని, దూడకుండంత మెదడు లేదంటాడు, సన్నాసి అంటాడు, ఏడదాక్కున్నాడు అంటాడు. నాకు మాట్లాడరాకనా? నాకేమో కొంత మర్యాద సంస్కారము ఎక్కడో అడ్డం వస్తా ఉన్నాయి. నాకు అనరాదా? తాటి చెట్టు అంతా వెరిగినావంటే నువ్వు లిల్లీ పుట్టంతా లేవు అని నాకు అనరాదా? అయింది నువ్వు నన్ను సన్యాసి అంటే నిన్ను సన్యాసి అనడం నాకేమైనా పెద్ద కష్టమైన పని? అది నువ్వు పదే పదే నా ఎత్తు గురించి దుర్భాషలాడుతా ఉన్నాడు ఆయన. ఏం మాట నిలబెట్టుకున్నావు సన్యాసి అని నేను అనరాదా? అయింది నాకు మాట తప్పిన సన్యాసి, మోసం చేసిన సన్యాసి అని 100 సార్లు అనగలుగుతాను నిన్ను. కానీ నాకు సంస్కారం ఉన్నది. నువ్వు ఎన్ని అబద్ధాలు ఆడినావు. ఈయనట అన్ని మాటలు నిలబెట్టుకున్నాడట. ఏం చెప్పినావు నీ మేనిఫెస్టోలో? 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని మాట తప్పిన సన్యాసివి నువ్వు కాదా? డిసెంబర్లో ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, 4000 పింఛన్ ఇస్తావా, నీ మన్మడు కాళ్ళొత్తుతాడని చెప్పి ఓట్లేయించుకొని మోసం చేసే సన్యాసివి నువ్వు కాదా? ఇచ్చినవా 4000 పింఛన్? విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు ఇస్తా అని మోసం చేసిన సన్యాసివి నువ్వు కాదా? ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని నిరుద్యోగులను మోసం చేసిన సన్యాసివి నువ్వు కాదా? ఇట్లా చెప్పాలంటే చాలా ఉన్నాయి. కానీ మేము ఇంతకాలం మర్యాద ఓపిక అని పడుతూ వస్తున్నాం. కానీ మర్యాదకు కూడా ఒక హద్దు పద్దు ఉంటుంది. తాటి చెట్టంతా వెరిగిండని, దూలమూల వెరిగిండని, దూడకుండంత మెదడు లేదంటాడు, సన్యాసి అంటాడు, ఏడదాక్కున్నాడు అంటాడు. ఎట్టకేలకు ప్రభుత్వ అధికారులు దిగివచ్చారు. ట్యాంక్ బండ్పై వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి ఏటా ట్యాంక్ బండ్పై కోలాహలంగా సాగే గణేష్ నిమజ్జనం ఈసారి ఉండదని జీహెచ్ఎంసీ పోలీసులు పోస్టర్లు వేశారు. దాని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తీవ్రంగా వ్యతిరేకించింది. ట్యాంక్ బండ్పై నిమజ్జనం ఉండాల్సిందేనని భాగ్యనగర్ ఉత్సవ సమితి నేతలు నానా హంగామా చేశారు. ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని, లేదంటే హైదరాబాద్ మొత్తం స్తంభింప చేస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే దిగివచ్చిన ప్రభుత్వం ట్యాంక్ బండ్పై నిమజ్జన ఏర్పాట్లు చేస్తోంది. భారీ క్రేన్లను రంగంలోకి దించారు. ఎస్ఆర్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో కారు బీభత్సం సృష్టించింది. ప్రధాన రహదారిపై పక్కనే ఉన్న ఓ షాప్ లోకి దూసుకు వెళ్లడంతో కొనుగోలుదారులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. ఈ ఘటనలో షాపు బయట పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కారులో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతను మద్యం సేవించినట్టు గుర్తించారు.
అటు హబ్సీగూడలో త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. హబ్సీగూడ నుండి నాచారం వెళ్లే ప్రధాన రహదారిపై హెచ్పీ గ్యాస్ లారీ చిరు వ్యాపారు దుకాణాలపై దూసుకువెళ్లింది. డ్రైవర్ కి మూర్ఛ రావడంతో లోడుతో ఉన్న వాహనం అదుపు తప్పింది. ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణహాని జరగలేదు. ఒక్కసారిగా వాహనం దూసుకురావడంతో అక్కడున్న చిరు వ్యాపారులు ఉలిక్కిపడ్డారు. అలాగే ఇప్పుడు ప్రాణానికి అయితే ఏం జరగలేదు. అందరం భయంతో ఉన్నాం. ప్రాణం అయితే జరగలేదు కానీ అందరూ టెన్షన్ పెట్టింది. ఆ డ్రైవర్ పిచ్చి వచ్చింది. బండి అయిపోయి బాగా నాగోలు వద్ద మెట్రో ఉచిత పార్కింగ్ ను కల్పించాలంటూ నెల రోజులుగా పోరాటం సాగుతోంది. మెట్రో సంస్థ ఎల్ఎన్టీ సంస్థలు అమలు చేస్తున్నట్లు నటిస్తూ దోబూచులాడుతూ ఉండడంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డివైఎఫ్ఐ పీవైఎల్ యువజన సంఘాల ఆధ్వర్యంలో నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద ఉచిత పార్కింగ్ కొనసాగుతుందా లేదా అని పరిశీలించారు. మెట్రో స్టేషన్లలో తాత్కాలిక వాయిదాలు కాకుండా పూర్తి స్థాయిలో ఉచిత పార్కింగ్ కొనసాగించాలని, పార్కింగ్ లో కావలసిన వసతులు కల్పించాలని యువజన సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. నాగోలు, మియాపూర్లలో పార్కింగ్ డబ్బులు వసూలు చేస్తామని బోర్డులు పెట్టారు. కానీ తమ పోరాటం ఫలితంగా రాత్రికి రాత్రే బోర్డులు తీసేశారన్నారు. ఇలా దోబూచులాడుకోకుండా పూర్తి స్థాయిలో ఉచిత పార్కింగ్ ను కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రయాణికులతో కలిసి యువజన సంఘాలుగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ ఫ్రీ పార్కింగ్ అనేది చేయకుంటే వచ్చే ఇక్కడ ప్రతి ప్రయాణికులు చాలా ఇబ్బంది కలుగుతుందండి. ఎందుకంటే వాళ్ళు డైలీ 150 రూపాయల దాకా స్పెండ్ చేసి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళ డ్యూటీస్ చేసుకోవడం అనేది వాళ్ళు చాలా బడ్జెట్ చెప్పొచ్చు. అందుకే మీ మీడియా ద్వారా నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే వాళ్ళందరికీ ఈ ఆలోచన చేసి ఏదైతే ఫ్రీ పార్కింగ్ ఉందో ఆ ఫ్రీ పార్కింగ్ చేసి వీళ్ళందరికీ ప్యాసింజర్స్ అందరికీ హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. ఏదైనా ఎల్ఎన్టీ మెట్రో సంస్థకు సంబంధించినటువంటి ఇక్కడ నాగోలు, మియాపూర్ పార్కింగ్ ని పేడ్ పార్కింగ్ చేస్తామని చెప్పేసి బోర్డులు పెట్టడం జరిగింది. యువజన సంఘాలు ప్రయాణికుల పోరాట ఫలితంగా దాన్ని వాయిదాలు వేసుకుంటా ఈరోజు ఎల్ఎన్టీ సంస్థ ప్రకటిస్తా ఉన్నది. పేడ్ పార్కింగ్ పెట్టట్లేదు, మేము ఉచితంగానే చెప్తా ఉన్నది. కానీ అది మీడియా ద్వారా కూడా చెప్పాలని చెప్పేసి శాశ్వతంగా ప్రయాణికులకు ఉచితమైనటువంటి పార్కింగ్ కల్పిస్తామని చెప్పేసి పత్రిక ప్రకటన విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు మేము డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆంధ్రుల హక్కుగా బాసిల్లుతున్న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపేందుకు కేంద్రంపై ఒత్తిడి పెంచాలని సీఎం చంద్రబాబుకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఉద్దేశపూర్వకంగా నష్టాల్లోకి నెట్టి తెగనమ్మినందుకు కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. ఇప్పటికే 2 ప్లాంట్లను మూసివేసి 3వ ప్లాంట్ కూడా ఆపేందుకు చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. లక్షల కోట్ల విలువైన విశాఖ ఉక్కు ఆస్తులను కారు చౌకగా కట్టబెట్టేందుకు కేంద్రం పావులు కదుపుతోందని ఆరోపించారు. విశాఖ ఉక్కుకు ఐరన్ ఓర్ గనులు కేటాయించాలని కేంద్రాన్ని కోరాలని లేఖలో రామకృష్ణ డిమాండ్ చేశారు. ఎన్నికల సందర్భంలో రాష్ట్రంలో ఉన్న కూటమి నేతలందరూ కూడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఎట్టి పరిస్థితుల్లో కానివ్వబోమని పదే స్పష్టంగా చెప్పారు. విశాఖ నగరంలోని ప్రజలు కూడా, కార్మికులు కూడా పెద్ద ఎత్తున వారికి మద్దతు తెలిపి ఎన్నికల్లో గెలిపించారు. ఇవాళ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం వారు ఉద్దేశపూర్వకంగానే ఇప్పటికే ఉత్పత్తి నిలిపేస్తా ఉన్నారు. ఆల్రెడీ 2 ఫర్నేస్లు క్లోజ్ చేశారు, 3వ ఫర్నేస్ కూడా క్లోజ్ చేస్తా ఉన్నారు. తర్వాత ఏదైతే బొగ్గు తర్వాత ఇనుము ఉందో వాటికి సప్లై కాకుండా చేస్తూ ఉన్నారు.
తర్వాత ఏమాత్రం కూడా అది రెన్యువల్ చేయలేదు వారికి. ముందు నుంచి కూడా క్యాపిటల్ మైన్స్ కావాలని ప్రభుత్వాలు కోరుతున్నా, రాజకీయ పార్టీలు కోరుతున్నా, కార్మిక సంఘాలు కోరుతున్నా ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. కాబట్టి ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే దాన్ని ఇవాళ మూసివేయించడానికి, ప్రైవేట్ పరం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎన్నికల సందర్భంలో రాష్ట్రంలో ఉన్న కూటమి నేతలందరూ కూడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ ఎట్టి పరిస్థితుల్లో కానివ్వబోమని పదే పదే స్పష్టంగా చెప్పారు. విశాఖ నగరంలోని ప్రజలు కూడా, కార్మికులు కూడా పెద్ద ఎత్తున వారికి మద్దతు తెలిపి ఎన్నికల్లో గెలిపించారు. ఇవాళ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం వారు ఉద్దేశపూర్వకంగానే ఇప్పటికే ఉత్పత్తి నిలిపేస్తా ఉన్నారు. ఆల్రెడీ 2 ఫర్నేస్లు క్లోజ్ చేశారు, 3వ ఫర్నేస్ కూడా క్లోజ్ చేస్తా ఉన్నారు. తర్వాత ఏదైతే బొగ్గు తర్వాత ఇనుము ఉందో వాటికి సప్లై కాకుండా చేస్తూ ఉన్నారు. తర్వాత ఏమాత్రం కూడా అది రెన్యువల్ చేయలేదు వారికి. ముందు నుంచి కూడా క్యాపిటల్ మైన్స్ కావాలని ప్రభుత్వాలు కోరుతున్నారు. భువనగిరి పట్టణంలోని సాయి కన్వెన్షన్ హాల్లో జిట్టా బాలకృష్ణారెడ్డి సంస్మరణ సభ నిర్వహించారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరై జిట్టా చిత్రపటానికి నివాళులు అర్పించారు. జిట్టా కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. జిల్లా నలుమూలల నుండి అభిమానులు తరలివచ్చి జిట్టా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జిల్లాకు ఈ ప్రాంతానికి అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఏపూరి సోమన్న కళాబృందం పాటలతో నివాళులు అర్పించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, మాజీ హోంమంత్రి మహమ్మద్ అలీ, శ్రీనివాస్ గౌడ్ తదితరులు నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు. అనంతరం జిట్టా చిత్రపటం వద్ద మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి నివాళులు అర్పించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అడ్వెంచర్ చేశారు. ఉదయం 6 గంటలకు చండ్రుగొండ మండలం బెండాలపాడు అడవులకు చేరుకున్న కలెక్టర్ జితేష్వి పటేల్ ఎవరికీ తెలియకుండా, సమాచారం ఇవ్వకుండా కేవలం స్థానిక ఆదివాసులతో కలిసి బెండాలపాడు అడవుల్లో 8 కిలోమీటర్ల దూరం నడుస్తూ కనకగిరి కొండలను ఎక్కుతూ ప్రకృతిని ఆస్వాదించారు. కొండలపై ఉన్న కాకతీయ రాజుల స్థావరాలను, కోనేరులను, దేవాలయాలను సందర్శించారు. ఆదివాసులు తయారు చేసిన వెదురు వస్తువులను పరిశీలించారు. ఈ రోజు తాను ఒక అద్భుతమైన ప్రదేశాన్ని చూశానని కలెక్టర్ అన్నారు. విహారయాత్రల కోసం వేరే రాష్ట్రాలు, దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదని, బెండాలపాడు అటవీ ప్రాంతం ఒక అద్భుత విహార యాత్ర ప్రాంతమని అన్నారు. చక్కటి వాతావరణంతో పాటు కల్మషం లేని ఆదివాసులను చూసి మనసు ప్రశాంతంగా ఉంటుందన్నారు. ఈ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ది చేయడం కోసం తాను ఎల్లవేళలా కృషి చేస్తారని భరోసానిచ్చారు. అతి త్వరలోనే ఈ ప్రాంతం రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ఒక అద్భుత పర్యాటక ప్రాంతంగా అభివృద్ది చెందుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. చంద్రగొండ మండల్లో బెండల్పాడు ఊర్లో నేను ఉదయం 7 o'clock ఇక్కడ వచ్చాను. 7 o'clock స్టార్ట్ అయితే దాదాపుగా మెల్లగా పోతే కూడా మాకు 8:30 అరౌండ్ 9 o'clock వరకు మేము గుట్ట పైన ఉన్నాను. అసలు ఇక్కడ ఈ ప్రాంతం ఎంత
శుభ్రంగా అండ్ ఎంత ప్రశాంతంగా ఎంత బాగుందంటే అది శబ్దాల్లో నేను చెప్పలేను. సో నా విజ్ఞప్తి అందరికీ ఏముందంటే టూరిజం కోసం ఏదో మాల్ లేదంటే వేరే ఎక్కడో అది జనాలు వెళ్తారు. నిజంగా ప్రకృతి ఎంత అందంగా ఉందో అది చూడాలంటే బెండల్పాడులో ఖచ్చితంగా రావాలి. ప్రకృతి ఎంత మంచిగా ఉందో దానికంటే మంచిగా ఇక్కడ జనాలు ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా మనకి స్వాగతించి అసలు ప్రతి ఒక్క చెట్టుది ప్రత్యేకత ఇక్కడ వాళ్ళకి తెలుసు. సో ఈ తరంలో జనాలకి అది అంత ఆ తెలివి ఉంది. వచ్చే తరాలకి అయినా అది తెలవాలంటే ఖచ్చితంగా ఒక మంచి ఫ్యామిలీ ట్రిప్ లాగా ఇక్కడ తీసుకొని మీరు ఎవరైనా రావచ్చు. అసలు దగ్గు వచ్చేస్తే కొన్ని కాయ గింజలు ఇక్కడ మన ఆదివాసులు సోదరులు వాడతారు. సో అట్లాంటివి నాలెడ్జ్ ఏదైతే మన ప్రాంతంది ఉందో అది మనకి దొరుకుతుంది. గంజాయి స్మగ్లర్లు ఖతర్నాక్ ప్లాన్ వేస్తున్నారు. పోలీసులకు చిక్కకుండా సరికొత్త మార్గాల్లో స్మగ్లింగ్ చేస్తున్నారు. పుష్ప సీన్లను తలదన్నేలా అంబులెన్స్ లో గంజాయి రవాణా చేయడం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కలకలం రేపింది. ఏఓబీ నుండి తమిళనాడుకు అంబులెన్స్ లో గంజాయి తరలిస్తూ ఉండగా మార్గమధ్యంలో కొత్తగూడెం వద్ద టైర్ పంక్చర్ అవ్వడంతో కేటుగాళ్ల గుట్టు బయటపడింది. అంబులెన్స్ డ్రైవర్ సహాయం కోరడంతో టైర్ మార్చేందుకు స్థానిక యువకులు వచ్చారు. అనుమానంతో అంబులెన్స్ బ్యాక్ డోర్ ఓపెన్ చేసిన ఓ యువకుడికి షాకింగ్ దృశ్యాలు కనిపించాయి. అంబులెన్స్ వెనుక భాగంలో ప్యాకింగ్ చేసిన గంజాయి ప్యాకెట్లు కనిపించాయి. స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో పోలీసులకు యువకులు సమాచారం అందించారు. వాహనాన్ని సీజ్ చేసి విషయాన్ని గోప్యంగా ఉంచి డ్రైవర్ను పోలీసులు విచారిస్తూ ఉన్నారు. రాజమండ్రి శివారు ప్రాంతంలో తిష్ట వేసిన చిరుతపులి త్వరలోనే బంధిస్తామని అటవీశాఖ అధికారులు తెలిపారు. 40 మంది ఫారెస్ట్ సిబ్బంది 9 బృందాలుగా ఏర్పడి చిరుత కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తూ ఉన్నారు. 50 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేయడంతో చిరుతపులి కదలికలపై అధికారులకు క్లారిటీ వచ్చింది. శివారులో ఉన్న 500 హెక్టార్ల దివాన్ చెరువు రిజర్వ్ ఫారెస్ట్ లోపలే ప్రస్తుతం చిరుత కదలికలు ఉండడంతో అది నివాస ప్రాంతాల వద్దకు వచ్చే అవకాశం లేదని జిల్లా ఫారెస్ట్ అధికారి భరణి తెలిపారు. తాము ఏర్పాటు చేసిన బోన్ల వద్దకు కూడా చిరుత రావడం లేదని అన్నారు. చిరుతను బంధించే వరకు సమీప ప్రాంతాల ప్రజలు సాయంత్రం 6 గంటల తరువాత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మనకి ట్రాప్ కెమెరాలో ఇమేజెస్ వస్తుంది అండ్ పక్కన ఉన్న రెసిడెన్షియల్ ఏరియాస్కి అవేర్నెస్ చాలా వరకు ఇచ్చాము. బట్ రెసిడెన్షియల్ ఏరియాస్ నుంచి వచ్చిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్, పబ్లిక్ దగ్గర నుంచి వచ్చిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా వెళ్ళి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ టీమ్ ఇన్వెస్టిగేట్ చేశారు. ఇప్పుడు దాకా లెపర్డ్ అనేది రెసిడెన్షియల్ ఏరియా లోపల రావట్లేదు అనేది కూడా కన్ఫర్మ్ చేసుకున్నాము. అండ్ కంప్లీట్ ట్రాప్ కేజెస్ అనేది చాలా ప్లేసెస్లో సెట్ చేశాము. అండ్ ట్రాప్ కేజెస్ పక్కన ఉన్న కెమెరా ఇమేజెస్ అండ్ సీసీటీవీ మానిటరింగ్లో మనకు తెలిసింది ఏమంటే మన లెపర్డ్ కి పెట్టిన ట్రాప్ కేజెస్ కరెక్ట్ లొకేషన్స్లో ఫిక్స్ చేశాము. లెపర్డ్ కూడా దాని పక్కన వస్తుంది, ఇట్ ఇస్ ట్రైయింగ్ టు స్మెల్ అన్నీ కూడా చేస్తుంది. ఇంకా అది న్యాచురల్ హ్యాబిటెట్లో సెట్ అవ్వాలి. దట్ ఈస్ ఇప్పుడు ఒక ఆర్టిఫిషియల్ ట్రాప్ కేజ్ని వెళ్ళి లోపల పెట్టామంటే ఎంత క్యామోఫ్లాజ్ చేసినా కూడా దానికి అది ఒక ఎక్స్ట్రా అడిషన్ లాగా అనిపిస్తుంది నేచర్లో. సో అది కొద్ది రోజు మనం డిస్టర్బ్ చేయకుండా, హ్యూమన్ స్మెల్ లేకుండా వదిలితే ఆటోమేటికలీ లెపర్డ్ అనేది దీనికి అట్రాక్ట్ అవ్వి లోపల ఉన్న ప్రే కోసం వస్తుంది. అప్పుడు మనం ఈజీగా క్యాప్చర్ చేయగలుగుతాం. ద హోల్ థింగ్ ఇస్ రెసిడెన్షియల్ ఏరియా టోటల్ సేఫ్గా ఉంది అనేది మనం కన్ఫర్మ్ చేయడం కోసం చుట్టూ ఆర్ఎఫ్ చుట్టూ మొత్తం కూడా కెమెరా ట్రాప్స్ అనేది పెట్టాము. మూవ్మెంట్ ఆఫ్ యానిమల్ని కూడా పగ్మార్క్స్కి మానిటర్ చేస్తున్నాము. బయట ఆర్ఎఫ్ నుంచి వెళ్తే ఆ పర్టిక్యులర్ ఏరియా ఏదో అక్కడ మనం ఇమీడియట్గా సేఫ్టీ మెషర్స్ అనేది తీసుకోవడం కూడా రెడీగా టీమ్స్ పెట్టాము. న్యాచురల్ ఫారెస్ట్లో ప్రే బేస్ యానిమల్కి ఎక్కువ ఉంది. పందిలు ఉన్నది, డాగ్స్, మంకీస్ అన్నీ కూడా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడుకు
మనం ట్రాప్ కేజ్లో పెడుతున్న ప్రే చూసి యానిమల్ రావడం లేదు. ఇంకా 1 or 2 డేస్లో దానికి ఆ ట్రాప్ కేజ్ అనేది న్యాచురల్ అనిపించేస్తే లోపల ఉన్న ప్రే బేస్కి కూడా యానిమల్ లోపల లెపర్డ్ లోపల రావడానికి హై ప్రాబబిలిటీ మనకు ఉంది అనేది ఐడెంటిఫికేషన్. దీనికి మనం బోత్ డ్రైవింగ్ ఇన్ టు ద న్యాచురల్ ఫారెస్ట్ కూడా ట్రై చేస్తున్నాము, మానిటర్ చేస్తున్నాం కదా కెమెరా ట్రాప్లో. సో ఆటోమేటిక్గా ఒక న్యాచురల్ ఫారెస్ట్ డైరెక్షన్లో వెళ్తుందంటే అది కూడా మనం గైడ్ చేయడానికి ట్రై చేస్తాం. మీన్ వైల్ ఇది మనం దివాన్ చెరువు ఆర్ఎఫ్లోనే రిపీటెడ్గా చుడుతుంది, రెసిడెన్షియల్ ఏరియా పక్కన ఉన్నాయి కాబట్టి ట్రాప్ కేజెస్ కూడా సెట్ చేసి మానిటరింగ్ చేస్తున్నాము. దీనికి అడిషనల్గా థర్మల్ డ్రోన్స్ కూడా మనం యాడ్ చేసాము. థర్మల్ డ్రోన్ ఇమేజెస్ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ యానిమల్ ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉంది అనేది ఐడెంటిఫై చేసుకోవడానికి మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో దానికి కూడా టీమ్స్ మనతో రెడీగా ఉన్నారు. ఇక్కడ తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డి తీరుపై తెలంగాణ సర్కార్ సీరియస్ అవుతోంది. మల్లారెడ్డి మెడికల్ కాలేజీలు, డెంటల్ కాలేజీలకు డీమ్డ్ యూనివర్సిటీ హోదాను ఇస్తూ ఇటీవల యూజీసీ నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం కాలేజీ హెల్త్ యూనివర్సిటీతో సంబంధం లేకుండా ప్రత్యేక కేటగిరీ కింద డీమ్డ్ హోదా ఇచ్చింది. ఆయా కాలేజీలో కన్నర్ కోటా రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరం లేకుండా అనుమతులు జారీ చేసింది. ఈ విషయంలో రేవంత్ సర్కార్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. మల్లారెడ్డి మెడికల్ కాలేజీలకు డీమ్డ్ యూనివర్సిటీ హోదా ఇచ్చిన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ తీరుపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని భావిస్తోంది. మల్లారెడ్డి కాలేజీల విషయంలో అవసరమైతే కోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్లుగా సమాచారం. ఈ అంశంపై కాలేజీ యూనివర్సిటీ అధికారులతో వైద్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ రివ్యూ చేశారు. మల్లారెడ్డి కాలేజీలో 400 ఎంబీబీఎస్ సీట్లు, 150 డెంటల్ సీట్లు ఉండగా గత ఏడాది వరకు ఇందులో సగం సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేసేవారు. ఇవి నీట్లో మంచి ర్యాంక్ సాధించిన మెరిట్ స్టూడెంట్లకు దక్కేవి. మెరిట్ ర్యాంక్ సాధించిన పేద విద్యార్థులకు ఉచితంగా మెడిసిన్ చదివే అవకాశం దక్కేది. మేనేజ్మెంట్ కోటా సీట్లలోనూ 85% తెలంగాణ స్టూడెంట్లకే కేటాయించేవారు. కానీ ఇకపై ఈ రూల్స్ ఏవి అమలు చేయాల్సిన అవసరం లేకుండా యూజీసీ మల్లారెడ్డి కాలేజీలకు మినహాయింపులు ఇచ్చింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్, నిజం నిక్కచ్చిగా.